మంచు ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చలి చలిలో దగ్గర ఇప్పుడు మనం 2655 ఆల్టిట్యూడ్ లో ఉన్నాం. సో ఆల్రెడీ 2000 దాటితే చూడండి న్యూట్రల్ పోల్ అలాగా వస్తుంది. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉన్నామంటే చూడండి అంతే, ఇంకా అర్థమైపోతుంది. ఈ రోజు వచ్చేటప్పటికి చూడండి మంచు ఎంత బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్. ఒకసారి జరుగుతుంది రే ఫెస్టివల్ RE. యాజ్ యూజువల్గా మేము మార్నింగ్ రోయింగ్ నుంచి మయూడియో పాస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈరోజు Feb 1. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని ఈదు మిష్మి ట్రైబ్ యొక్క రే ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని రిటర్న్ వచ్చినప్పుడు అయితే కవర్ చేసాం. ఇప్పుడైతే మా ప్రయాణం మయూడియో పాస్ వైపు. రోయింగ్ క్రాస్ అవుతూనే మనకి ఇది మౌంటైన్ ఘాటి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫుల్ ఒక 10 కిలోమీటర్స్ వరకు మనకి ఈ డబల్ రోడ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మొత్తం సింగిల్ రోడ్. సో అక్కడ నుంచి రోడ్ మొత్తం అడ్వెంచరస్ గా ఉంటుంది. రోయింగ్ నుండి మయూడియో పాస్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయిన అప్ మయూడియో పాస్ వరకు అప్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్లో ఈ రోడ్ ఫుల్ ఫాగ్ ఉండడం వల్ల అంతగా కనిపించలే. ఇప్పుడు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. మయూడియో పాస్ 2 కిలోమీటర్ల ముందు నుండే కొద్దిగా మంచు కనిపించడం అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మయూడియో పాస్ లో మనకి స్నోఫాల్ అయ్యింది. నిన్న మొన్న ఫుల్ వర్షం పడింది. ఈ రోజు వచ్చేటప్పటికి చూడండి మంచు ఎంత బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్. నిజంగా ఎక్సలెంట్. చూడండి మంచు ఎంత మంచిగా ఉందో అంత మంచి ఉంది. వచ్చాం. ఇది చూడండి నిన్న మొన్న అయితే ఫుల్గా వర్షం పడింది. వీళ్ళు ఎవరు ఉండదు మంచి ఉండదు సార్, మీరు 4వ సారి వస్తున్నారు, మంచి మీకు దొరకదు, ఈసారి కానీ దొరకకపోతే అసలు రావద్దు నెక్స్ట్ టైం అన్నారు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా స్నోఫాల్ కింద చూస్తే మీకు మంచిగా ఉంటుంది. స్నో మీద జాగ్రత్తగా అన్నాడు, ఎందుకంటే జారుతూ ఉంటుంది స్నో. ఎందుకంటే 2 సార్లు బైక్ స్కిడ్ అయిపోయింది. ఇంతకుముందు రోడ్డు మీద మీకు కనిపించింది. ముందు షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. రోడ్ మీద గ్లాస్ టైప్ అయిపోయినట్టు. ఇప్పుడైతే ఇంకా డేంజర్ బైక్ మీద వెళ్ళి. చూడండి మయూడియో పాస్ ఎగ్జాక్ట్ ఇదే 2655 మీటర్స్. ఇది హై ఆల్టిట్యూడ్ అనమాట. అందు గురించే మీకు ఈ ఏరియాలో మీకు ఈ మంచు మొత్తం సూపర్ కనిపిస్తుంది. మయూడియో పాస్ అనేది హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉండడం వల్ల ఇది శీతల పవనాల యొక్క ప్రభావానికి లోనవుతుంది. ఈ ప్రాంతం ఉత్తర అక్షాంశాలకు దగ్గరగా ఉండి పర్ఫెక్ట్ హైట్లో ఉంటుంది. పశ్చిమం నుండి తూర్పు వైపు వీస్తున్న చల్లగాలులు ఈ ప్రాంతం యొక్క పర్వతాలను తాకినప్పుడు అవి పైకి లేచి చల్లబడతాయి. ఈ ప్రక్రియలో గాలిలోని హ్యూమిడిటీ క్రిస్టలైజ్ అయ్యి మంచుగా మారుతుంది. అప్పుడుగా ఈ రోడ్ మీద స్కిడ్ అయ్యింది బైక్, ఎందుకంటే ఇక్కడ గ్లాస్ టైప్ అయిపోవడం వల్ల అప్పుడు స్కిడ్ అయ్యింది. బట్ ఫస్ట్ టైం స్నోఫాల్ మాత్రం ఎక్సలెంట్. బైక్స్ మీద మాత్రం రావడం చాలా డేంజర్ ఇది ఈ ఏరియాకి. ఎందుకంటే ఇంకా ముందుకెళ్ళి కొలిది మీకు చాలా డేంజర్ రాస్తా కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రూట్లో మాత్రం. అంటే ఇక్కడ దాకా వచ్చాం, ఆల్రెడీ అన్నీ చూస్తాం కదా ఈ రూట్లో వెళ్ళి. మొత్తం టూరిస్టులు అందరూ ఈరోజు స్నోఫాల్ అయింది కదా, సాటర్డే అవ్వడం వల్ల ఎక్కువ రాలేదు. సండే అయితే ఫుల్గా ఉంటారు టూరిస్టులు ఇక్కడ. లక్కీగా సాటర్డే అవ్వడం నా కొడుకులు ఎక్కి ఇది మొత్తం తొక్కుతారు ఈ స్నో మొత్తం. వాళ్ళు అంటున్నారు ఒక 5 కిలోమీటర్ ముందు వరకు అసలు స్నో జాడే కనిపించలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకేసారి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ స్నో ఎక్స్పీరియన్స్ మాట. చూడండి మొత్తం ప్యూర్ మొత్తం గట్టిసింది. మంచు ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చలి చలిలో దగ్గర బాగుంది చూడండి. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఇక్కడ. మంచి
ఇప్పుడు మనం స్నోఫాల్ అయినప్పుడు మాత్రం ఇది మొత్తం ఇంతవరకు వచ్చేదంటే స్నో ఇది మొత్తం కవర్ అయిపోయి దీన్ని లోపలే క్లోజ్ చేసుకుని ఉంటారండి. లోపల థియేటర్లో ఆన్ చేసుకుని ఉంటారు. మొత్తం నిండిపోతుంది స్నోఫాల్ అయినప్పుడు. అలా కొద్దిగా ఎండ్ వస్తే డౌన్ అయ్యి మీరు అవుతుంది. సార్ ఇప్పుడు మనం ఎంత ఫీట్ హైట్ లో ఉంటాం సార్? ఇప్పుడు మనం 2655 ఆల్టిట్యూడ్ లో ఉన్నాం. సో ఆల్రెడీ 2000 దాటితే చూడండి నూట పోలు ఎలాగ వస్తుంది. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉన్నామంటే చూడండి అంతే, ఇంకా అర్థమైపోతుంది. టూరిస్టులు వచ్చారు ఈరోజు, శనివారం కదా అయినా పర్లేదు వచ్చారు టూరిస్టులు, బాగానే ఉన్నారు. అంటే అయితే చాలా మంది టూరిస్టులు, బట్ సాటర్డే అయినా వచ్చారు. అస్సాం నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. మ్యాక్సిమం అస్సాం వాళ్ళకి కనిపిస్తుంటుంది. వెళ్ళాం కదా అన్ని రూట్ ఇదే, ఇటు నుంచే వెళ్ళాలి అన్నిటికి. ఆ రోజు అన్ని వెళ్తున్నప్పుడు మనకి నైట్ అయిపోయింది కదా, సో నైట్ కూడా అక్కడ అంత లేదు, బట్ 3-4 డిగ్రీస్ అయితే సెంటిగ్రేడ్ ఉంది. బట్ వర్షం లేకపోవడం వల్ల ఆ రోజు మనకి మంచి కనిపించాలి. బట్ ఈ నిన్న మొన్న ఫుల్గా వర్షం పడింది, ఇందు గురించి ఈ రోజు అంత మంచిగా అనిపిస్తుంది అన్నమాట. లైవ్ స్నోఫాల్ చూస్తే రిస్క్, లైవ్ స్నోఫాల్ ఒక దగ్గరే ఉండిపోవాలన్నమాట, జర్నీ చేయకూడదు లైవ్ స్నోఫాల్. సో స్నోఫాల్ అయిపోయిన తర్వాత వస్తేనే బెటర్. సేఫ్టీ మంచి అంటే అలా ఉండదు, ఎందుకంటే ఫ్రిక్షన్ ఉంటుంది కదా, వెహికల్స్ స్కిడ్ అయిపోతూ ఉంటాయి. టెంపరేచర్ డెఫిషియన్సీస్ అన్నీ ఇక్కడే, ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఎండ కాసింది కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ముందు నుంచి మంచి మనకి కనిపించడం స్టార్ట్ అయింది. ఈ పాయింట్ దగ్గర ఇలా ఉంటుంది. ఇంకో 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అక్కడ మళ్ళీ ఎండ కాస్తుంది. ఈ పాయింట్ స్పెసిఫిక్ పాయింట్ మాట మయోడియా పాస్ అన్నది. మీకు మ్యాక్స్ మన తెలుగులో అయితే ఎవరు యూట్యూబర్లు అయితే వచ్చి ఉండరు, బట్ ఈ స్నోఫాల్ మీ అందరికి చూపిద్దామని నేను 3 సార్లు వచ్చి వెనక్కి వెళ్ళండి. 4వ సారి మనకి పాసిబుల్ అయింది. ఇంకా ఇది ఇటు ఈ వ్యాలీస్ కనిపిస్తుంది కదా, వ్యాలీస్ లో మీకు ఎక్కడ కనిపించట్లేదు, ఈ పాయింట్ లోనే కనిపిస్తుంది కదా, అది స్పెషల్ మాట. ఇక్కడ ఈ మయోడియా పాస్ అనేది కంపల్సరీ ఒక్కసారైనా మీరు విజిట్ చేయాల్సిన ఏరియా మయోడియా పాస్. ఇక్కడ మీరు మయోడియా పాస్ చూసుకుంటూనే అన్ని వెళ్ళొచ్చు. అన్నిలో కూడా ఇలాగే ఉంటుంది. అన్ని ఏంటంటే అన్ని ఊర్లో పడుతుంది అనమాట మంచు. అదేది ఇంకా 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 ఫారెన్ లాగే ఉంటుంది. అది అస్సలు మన సౌత్ ఇండియన్ నుంచి అయితే మామూలు ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇలా వాకింగ్ చేసిన వాళ్ళు అయితే ఎవరు వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేనే పెట్టాను వీడియో. రే ఫెస్టివల్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది రే ఫెస్టివల్. RE एक मिनट रुको. రే 2025 వెదురులతో తయారు చేశారు. ఇది మొత్తం రే ఫెస్టివల్. ఈ రే అంటే ఏంటో కరెక్ట్ గా తెలీదు, దీని గురించి కరెక్ట్ కనుక్కొని నేను చెప్తాను రే అంటే ఏంటో. అన్నది ప్రస్తుతానికి ఈ ఫెస్టివల్ ఏంటో అరుణాచల్ ప్రదేశ్ లో ఫేమస్ ఫెస్టివల్. చూడండి ఒక జనపతులు పెట్టారు. బా మొత్తం వెదురులతో తయారు చేశారు. ఇది మొత్తం సూపర్ ఉంది. వా ఇది మొత్తం వెదురులతో తయారు చేసింది. మొత్తం వెదురులతో తయారు చేశారు. రే 2020. బా ఇది ఇంకెంత బాగా తయారు చేస్తే చూడండి. ఎన్ని మొక్కజనపతులు కట్టారు ఇక్కడ. రే ఫెస్టివల్ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఫేమస్ ఫెస్టివల్ ఇది. ఇంకా సూపర్, ఇవన్నీ సూపర్. మొత్తం అంతా వెదురులతోనే తయారు చేశారు. ఇది వెదురులకు సంబంధించిన ఫెస్టివల్ ఏదో ఇది, అందు గురించి మీకు మొత్తం వెదురులతో చేశారు. ఇది నుంచి నేను పర్ఫెక్ట్ కనుక్కొని చెప్తాను. రే ఫెస్టివల్ అనేది ఈదు మిష్మి తెగ ఫిబ్రవరిలో జరుపుకునే ఒక పండుగ. ఇది కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు వాళ్ళ సంప్రదాయ పనిముట్లతో జరుపుకునే పండుగ. మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో ఈ మిష్మి ట్రైబ్ వాళ్ళు ఈ విధంగా జరుపుకుంటారు. వీళ్ళు 90% వస్తువులన్నింటినీ కేవలం వెదురుతోనే తయారు చేస్తారు. అందుకే వెదురుతో తయారు చేసిన వస్తువులన్నింటినీ ఈ ఫెస్టివల్లో అలంకరిస్తారు. కంపల్సరీగా అరుణాచల్ ప్రదేశ్ ఫిబ్రవరిలో ఎవరైనా విజిట్ చేస్తే ఈ రే ఫెస్టివల్ని అస్సలు మిస్ అవ్వద్దు.